హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దీప్తి. ఇది వచ్చేసి సండే మినీ వ్లాగ్ అనమాట. సండే వస్తుంది, చక్కగా రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటాం, కానీ ఆ రోజే ఎక్కువ పనులు ఉంటాయి. ఇక వీక్ మొత్తానికి ఏమేం పనులు ఏంటి అని చెప్పేసి మొత్తం సండే రోజే ప్లాన్ చేసుకుంటాము. ఇక సండే అంటే కంపల్సరీగా వెజిటేబుల్స్ అయితే తీసుకొస్తామన్నమాట. ఇక ఆ వీక్ మొత్తానికి కావాల్సినవి ఏమేమిటి అని చెప్పేసి తీసుకొస్తాము. ఇక తీసుకొచ్చిన వెంటనే అవి అలా పడేస్తే సరిపోతుందో చెప్పండి, వాటికి సెగ్రిగేట్ చేసి పెట్టాలి కదా. ఇక అలా చేసాము అంటే మన పనులు అనేవి వీక్ మొత్తం అనేది హడావుడి లేకుండా ఉంటుంది. ఇక నేనైతే కొన్ని వెజిటేబుల్స్ ఇలా చాప్ చేసి పెట్టుకుంటాను, సో దట్ అవి వెంటనే చేసేసుకోవచ్చు కదా తీసి. ఇక పిండి అయితే నేను ఇలా దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలా అయితే పట్టేసి ఉంచుతాను అనమాట. ఇక టిఫిన్స్ కూడా ప్రాబ్లం ఉండదు, ఏదో ఒక బ్యాటర్ రెడీగా ఉంది అంటే చక్కగా టిఫిన్స్ చేసేసుకోవచ్చు హడావుడి లేకుండా. ఇక చపాతీస్ కూడా నేను ఒక 2-3 డేస్కి అలా చేసి ఉంచుతానండి. సో ఇంకా నైట్కి కూడా డిన్నర్కి ప్రాబ్లం ఉండదన్నమాట. ఎవరైనా వర్కింగ్ ఉమెన్ కానీ, లేదంటే ఎవరైనా ఊర్లకి ఒక 2-3 డేస్ వెళ్తున్నాము, ఇంట్లో వాళ్ళకి ఏమైనా అరేంజ్ చేయాలి అంటే మీరు ఇలా చపాతీస్ చేసి పెట్టుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఈ టిప్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక ఇది వచ్చేసి నా సండే మినీ వ్లాగ్ అనమాట. నేనైతే ప్రతి వీక్ ఇలానే చేసుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.